అలానే విశేషరావు భారతదేశ రాజధాని ఢిల్లీ నివాసానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని చెప్పేసి కేంద్ర మంత్రి గడ్కరీ గారు పదే పదే చెప్పినటువంటి మాట. ఇప్పుడు అలాంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. అకస్మాత్తుగా ఢిల్లీ వాతావరణం అంతా మారిపోయింది. పెద్ద ఎత్తున దుమ్ము ధూళితోటి కాలుష్యం వెదజల్లింది. అప్పటికే భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు కొన్ని మునిగిపోయాయి. కొన్ని పర్టికులర్ ఏరియాల్లో మాత్రమే ఎన్సీఆర్ లాంటి ప్రాంతాలు, ద్వారకా లాంటి ప్రాంతాలు మునిగిపోయాయి. ఒక 4 మృతి చెందారు కూడా. సాధారణంగా మే నెలలో అక్కడ విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి, వర్షాలు పడవు. కానీ అకస్మాత్తుగా ఇప్పుడు ఢిల్లీ వాతావరణం మారిపోవడానికి కారణం ఏంటి? వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా మారిపోయింది. ఒక భయానకమైనటువంటి వాతావరణం కొన్ని గంటల వ్యవధిలోనే శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఏర్పడింది. దీనికి కారణం ఏంటి? దీన్ని క్లౌడ్ బర్స్ట్ అందామా, ఎయిర్ బర్స్ట్ అందామా, పాకిస్తాన్ బర్స్ట్ అందామా అనేటువంటి టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. ఒకవేళ యుద్ధం వస్తే ఢిల్లీ సురక్షితమైనటువంటి ప్రాంతం కాదు అని చెప్పి మిలిటరీలో ఉండేటువంటి చాలామంది చెప్తున్నటువంటి మాట. పాకిస్తాన్కి టార్గెట్ చేయటం చాలా ఈజీ ఢిల్లీని అనేటువంటి ఇది కూడా పలు సందర్భాల్లో వినిపించింది. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ బర్స్ట్ లాంటి టెక్నాలజీని ఏమన్నా ఉపయోగించిందా? ఢిల్లీ వాతావరణాన్ని ఒకేసారి అనూహ్యంగా మార్చేటువంటి టెక్నాలజీని ఏమైనా ప్రయోగించిందా అనేటువంటి సందేహాలు ఇప్పుడు ఢిల్లీ వాసుల్లో కలుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా ఎవ్వరికీ అంతుపట్టినటువంటి విషయం. దానికి కారణం ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది. హై ఎండ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. పాకిస్తాన్కి ఉంది, భారతదేశానికి ఉంది. కాకపోతే భారతదేశానికి ఎక్కువగా ఉంది, పాకిస్తాన్కి కొంత తక్కువగా ఉంది. పాకిస్తాను సరిహద్దుల్లో రాడార్లని మోహరించి ఉంది. భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి కదలికను కూడా వాళ్ళు పసిగడుతూ ఉన్నారు. చైనా, టర్కీ వాళ్ళకి అధునాతనమైనటువంటి ఆయుధాలని సమకూరుస్తూ ఉంది. ఆ 2 దేశాలు కూడా సమకూరుస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ డ్రోన్స్ ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి సరిహద్దుల్లో కూడా ఎంటర్ అయ్యాయి. వాటిని ఐడెంటిఫై చేసి కుప్పగూల్చారని చెప్పి కూడా తెలుస్తుంది. సో టెక్నాలజీ పరంగా కూడా పాకిస్తాన్, చైనా, టర్కీ సహకారంతో బాగుంది అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. భారతదేశం కూడా హై ఎండ్ శాటిలైట్స్ని ఉపయోగిస్తుంది. రాత్రి పగళ్ళు కూడా కదలికల్ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ తోటి ఇస్రో తయారు చేసినటువంటి శాటిలైట్ని ఉపయోగిస్తుంది, హై రెజల్యూషన్ శాటిలైట్స్ని. సో ఇప్పుడంతా కూడా వార్ అంటే బాంబులు వేసుకోవటమే కాదు, టెక్నికల్ యుద్ధం, సాంకేతిక యుద్ధం అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మరి క్లౌడ్ బర్స్ట్ లాంటిది ఏమైనా ప్రయోగించిందా ఢిల్లీ మీద అనేటువంటిది కూడా ఒకటి అనిపిస్తుంది. ఎందుకనంటే హైదరాబాదు భారీ వర్షాలతో మునిగిపోయింది 1-2 సందర్భాల్లో. అలాగే వరంగల్ మునిగిపోయింది. ఆ సందర్భంగా కేసీఆర్ గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నటువంటి మాట ఏంటంటే క్లౌడ్ బర్స్ట్ కారణంగానే పర్టికులర్ ఏరియాస్లో అత్యధికమైనటువంటి వర్షపాతం పడింది, ఆ కారణంగానే కార్లు కొట్టుకోబోయాయి అని చెప్పి ఆయన చెప్పారు, ఇళ్ళు కూలిపోయాయి అని చెప్పారు. అది విదేశీ కుట్ర అయి ఉండొచ్చు అని కూడా అన్నాడు. విదేశీ కుట్ర చేసి ఉండొచ్చు హైదరాబాద్ మీద. సో కాబట్టి విదేశీ కుట్రలో భాగంగా కూడా క్లౌడ్ బర్స్ట్ని చేసి ఈ విధంగా చేసి ఉండొచ్చు అని చెప్పి ఆయన అన్నారు. మరి కేసీఆర్ గారు కొన్ని లక్షల పుస్తకాలు, కొన్ని వేల పుస్తకాలు చదివాను అని అంటారు కదా. మరి అలాంటి అపరమేధావి చెప్పినటువంటి దాన్ని మనం ఇప్పుడు కనుక గుర్తు చేసుకుంటే మరి ఢిల్లీ మీద కూడా ఇలాంటి క్లౌడ్ బర్స్టో లేదంటే ఎయిర్ బర్స్టో ఏదో ఉండి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం సహజంగా కలుగుతుంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి మనం వినాలి, పరిగణలోకి తీసుకోవాలి. కేసీఆర్ గారు ఏది ఊరక చెప్పరు కదా.
మరి దాని ప్రకారం తీస్తే మరి ఢిల్లీలో ఈ యుద్ధ సమయంలో, యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో, యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి సమయంలో ఢిల్లీలో వాతావరణ శాఖకు కూడా అంతుపట్టిన విధంగా ఒకేసారి అరగంట పాటు కొమ్ము వర్షం పర్టికులర్ ప్రాంతంలోనే కురిసింది అని అంటే, అక్కడ 4 చనిపోయారు, వర్షంలో కొట్టుకోబోయి కొన్ని ఇళ్ళు అని అంటే, దీన్ని క్లౌడ్ బర్స్ట్ అందామా, లేదంటే దుమ్ము ధూళి బాగా ఎగిసిపడింది అని అంటే దాన్ని ఎయిర్ బర్స్ట్ అందామా? పదం ఏదైనప్పటికీ క్లౌడ్ బర్స్ట్ లేదంటే ఎయిర్ బర్స్ట్ అని అంటే, మరి అక్కడ జరిగింది మాత్రం కేసీఆర్ గారు చెప్పిన దానికి అనుగుణంగా కనిపిస్తూ ఉంది. పైగా 2 దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి సమయంలో ఢిల్లీ లాంటి ప్రాంతం ఏమాత్రం నివాసయోగ్యం కాదు అని చెప్పి గడ్కరీ లాంటి కేంద్ర మంత్రి చెప్తూ ఉన్నారు, సీనియర్. కారణం ఏంటంటే పొల్యూషన్ అత్యధికంగా ఉంటుంది ఢిల్లీలో. అక్కడ కనుక నివాసం ఉంటే చచ్చిపోవటం ఖాయం తొందరలో అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. సంవత్సరంలో 180 రోజులు నివాస యోగ్యం కాదని చెప్పి చెబుతున్నారు ఢిల్లీని. డేంజర్ లెవెల్కి వెళ్ళిపోయింది, అక్కడ కాలుష్యం అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం సురక్షితమైనటువంటి ప్రాంతం కూడా కాదు యుద్ధాలు వచ్చినప్పుడు అనేది కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు దేశానికి 2వ రాజధాని అవసరం కదా. ఢిల్లీ సురక్షిత ప్రాంతం కాదు, నివాసానికి యోగ్యం కాదు, యుద్ధాలు వచ్చినప్పుడు సెక్యూరిటీగా ఉండేటువంటి ప్రాంతం కాదు, సురక్షితమైన ప్రాంతం కాదు. అట్లీస్ట్ ప్రత్యామ్నాయంగా 2వ రాజధాని అయితే పెట్టుకోవాలి కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడే రాజ్యాంగం రాసినప్పుడే చెప్పారు, దేశానికి 2వ రాజధాని దక్షిణ భారతదేశంలో పెట్టుకోవాలి మీరు అని. మరి స్వాతంత్ర్యం వచ్చి రాజ్యాంగం రచించిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దేశానికి 2వ రాజధాని ఎందుకు పెట్టలేదు దక్షిణ భారతదేశంలో? ఉత్తర భారతదేశానికి సంబంధించిన నేతల యొక్క ఆధిపత్యమా, ఆ ఆధిపత్యం పోతుందనేటువంటి ఆలోచనతోటి దక్షిణ భారతదేశంలో 2వ రాజధాని పెట్టడం లేదా అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. పైగా నియోజకవర్గాల పునర్విభజన, జనగణన, కులగణన ఇవన్నీ వినిపిస్తున్నాయి. ఇవన్నీ చేస్తే కనుక దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం యొక్క నీడల పెత్తనం ఎక్కువ అవుతుందనేది కూడా అభిప్రాయం ఉంది. దానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని తీసుకురావడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, మరోవైపు ఏమో దేశ 2వ రాజధాని కావాలని కోరుతూ ఉన్నారు, ఇంకొక వైపు ఏమో ఢిల్లీ సురక్షితం కాదంటున్నారు. మరి ప్రత్యామ్నాయ మార్గం అయితే భారతదేశం ఆలోచించాలి కదా. ఆ దిశగా ఆలోచిస్తే మరి దేశానికి 2వ రాజధాని ఏది కావాలి అంటే హైదరాబాద్ అని చెప్పి అంటున్నారు. మరి హైదరాబాద్ని దేశ 2వ రాజధాని చేస్తే, విదేశీ కుట్ర కనుక చేస్తే హైదరాబాద్ని క్లౌడ్ బర్స్ట్ తోటి ముంచేశారు కదా కేసీఆర్ గారు చెప్తున్న దాని ప్రకారం. కాబట్టి హైదరాబాద్ కూడా సురక్షిత ప్రాంతం కాదు. అమరావతికి వెళ్ళి అమరావతిలో దేశ 2వ రాజధాని పెట్టుకుంటే దక్షిణ భారతదేశానికి సెంటర్ పాయింట్ ఉంటుంది. కాబట్టి దేశ 2వ రాజధాని అమరావతి, పొల్యూషన్ కూడా లేదు, నివాస యోగ్యంగా ఉండేటువంటి ప్రాంతం, నీటి కొరత కూడా ఉండదు, రవాణా సౌకర్యం ఉంది, అన్ని రకాలుగా ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతంగా దేశ 2వ రాజధానికి ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఢిల్లీ తరహా రాజధానిని కట్టించిస్తారని చెప్పి ప్రామిస్ చేశారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నరేంద్ర మోడీ గారు. దాని ప్రకారం అయితే దేశ 2వ రాజధాని నిర్మించి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో. అది నిర్మించి ఇవ్వడానికే బహుశా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు చంద్రబాబు నాయుడు గారికి సమకూరుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి అనుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు మరి అమరావతి రీకన్స్ట్రక్షన్ కోసం వచ్చారు, ఆ పనులను ప్రారంభించారు, రాబోయేటువంటి రోజుల్లో ప్రారంభమయ్యే పనులను కూడా లాంచ్ చేశారు. మరి ఇలాంటి సమయంలో ఢిల్లీలో మరి క్లౌడ్ బర్స్టో లేకపోతే ఎయిర్ బర్స్టో ప్రభావం మనం చూస్తూ ఉన్నాం. యుద్ధం వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతం రాదంటున్నాం, యుద్ధం రానప్పుడు కూడా నివాస యోగ్యం కాదంటున్నారు ఢిల్లీని. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం భారతదేశం చూసుకోవాలా పర్లేదా? చూస్తే అమరావతి ఒక్కటే సరైనటువంటి ప్లేస్గా కనిపిస్తుందా దక్షిణ భారతదేశంలో అంటే? మరి హైదరాబాద్ ఏమో పొల్యూషన్ పెరిగిపోయింది, క్లౌడ్ బర్స్ట్ తోటి మునిగిపోయింది, అది కేసీఆర్ గారే చెప్పారు. ఇంకొక వైపు చెన్నై కూడా మునిగిపోయింది, బెంగళూరు కూడా అదే పరిస్థితిలో ఉంది. మరి అన్ని రకాలుగా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటిది ప్రస్తుతానికైతే అమరావతి. కారణం ఏంటంటే అక్కడ నేవీ బలంగా ఉంది, తూర్పు కోస్టల్ ప్రాంతంలో.
విశాఖలో బలంగా ఉంది నేవీ. సో కాబట్టి సురక్షితంగా ఉండాలంటే ఆ కాలుష్యం లేనటువంటి ప్రాంతంగా గ్రీనరీ రాజధాని కావాలంటే అమరావతి మాత్రమే. కాబట్టి యుద్ధ నేపథ్యంలో ఢిల్లీలో ఇది జరిగిందా, లేదంటే ప్రకృతి మార్పుల కారణంగా ఢిల్లీలో అకస్మాత్తుగా అంత పెద్ద వర్షం అరగంటలో కాన్సన్ట్రేషన్గా కొన్ని ప్రాంతాల్లో పడిందా, లేదంటే పాకిస్తాన్ యొక్క ప్రమేయం ఉందా ఢిల్లీ మీద? వాతావరణ శాఖ ఇప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఢిల్లీలో. మరి వాతావరణ శాఖకు కూడా తెలియని విధంగా అక్కడ ఇలాంటి పరిణామం నెలకొందంటే పాకిస్తాన్ కుట్ర ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.